రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయవాదం అంశం తెరపైకి వచ్చింది. ప్రాంతీయ అసమానతలపై అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు నిలదీస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఒకరు ఉత్తర తెలంగాణ అంటే మరొకరు దక్షిణ తెలంగాణ జపం చేస్తున్నారు. మరో నేత తమను ఏకంగా మహారాష్ట్రలో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ నేతల వ్యాఖ్యలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతీయవాదం చెలరేగడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే ఈ అసమానతలు పెరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్. దీంతో తెలంగాణలో మళ్లీ కొత్త ఉద్యమాలు ఏమైనా పుట్టుకొస్తాయనే ఆందోళన మొదలైంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడమే ఈ ప్రాంతీయ అసమానతలకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సెగ్మెంట్లకే నిధులు కేటాయించుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రతిపక్ష నేతలకు చెందిన సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చాలని, అందుకు అన్ని విషయాల్లో కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సహకరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై కూడా ఇలాంటి